ఏమంటే మార్చి 8 తారీఖున పార్ట్ 2 అండి. అది మనం ధర్నాలో జాయిన్ అయిన తర్వాత ఇది 6వ రోజు జరుగుతున్న మట్టికి అలాగే అల్లవరం మండలం మన టీడీపీ అధ్యక్షులైన మన సత్యబాబు రాజు గారు కూడా వచ్చారు. అలాగే శుభ్రత అంటేనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి పేరుందండి. అలాంటి సెంట్రల్ గవర్నమెంటే అక్కడ ఓఎన్జీసీ ఉన్న ప్రాంగణంలోనే చుట్టుపక్కలే ప్లాస్టిక్ బాటిల్ గాజు సీసాలతో నిండిపోయి ఉందన్నమాట. అది వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి అందరూ కూడా గ్రామం నుంచి వచ్చిన పెద్దలు అందరూ కూడా అక్కడ ఉన్న చెత్తనంతా తీసి ఆ గుమ్మం ముందు వేశారన్నమాట. అదేనండి గేటు ముందు వేశారు. ఆ గేటు చుట్టుపక్కల ఉన్నదంతా మీకు చూపిస్తాను రండి. అయితే ఇది మరో రకంగా డంప్ యార్డ్ కింద తయారైందన్నమాట. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే ఊరి గ్రామంలో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలాగే ఓఎన్జీసీ పట్టించుకోవట్లేదు. ఇది ఎలాగే ఉంటే కొన్ని రోజులకి వాడలరు అన్నది మ్యాప్లోనే కనబడదు అన్నట్టు చేస్తారన్నమాట. ఎందుకంటే మన ఊర్లో జనాలు కూడా తరిమేసేలా ఉన్నారు. అందుకని ఇది రోడ్లు కూడా బాగాలేదని వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు మీరేమనండి. ఎప్పుడైతే గేట్ దగ్గర చెత్తేసామో అనంతరం వెంటనే పోలీసులు అల్లవరం పోలీసులు వచ్చారండి. రాజుగారు అలాగే సమాధానం చెప్పారు. మేము అనంతరం అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టారన్నమాట. 1 గంట అవుతుందండి. అందరూ భోజనాలు చేశారు. అలాగే తర్వాత భోజనాలు అయిపోయిన అనంతరం అందరూ కూడా మళ్ళీ శాంతియుతంగానే ధర్నాలో దిగారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కొంచెం ఫాలో కొట్టండి మరి.